ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 ఫైనలిస్టులు సీజన్ 8 తెలుగులో ఉన్నారు. అయితే ఇక ఈ క్రమంలో మనకి నిన్నటి నుంచి లైవ్ ఆపేశారు. మరి సాటర్డే ఎపిసోడ్ ఈ రోజు అంటే సాటర్డే రోజున ఏం జరుగుతోంది అంటే అవినాష్ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయాడు టాప్ 5 కంటెస్టెంట్గా. ఆ తర్వాత టాప్ 4 టాప్ 3 కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఈ లోపు నిన్న ఏం జరిగింది, నిన్న బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందంటే నిఖిల్ అలాగే ప్రేరణ ఇద్దరు కూడా పుష్ప సాంగ్స్ కి ఎర్రగదీసి డాన్స్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే మ్యాటర్ టాప్ 5 కంటెస్టెంట్స్ కి ఎంట్రన్స్ లోనే వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ప్రతి సీజన్ లో మనకు అదే జరుగుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు కదా. అయితే ఆ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని అయిపోయాయి. ఈ రోజు ఒక 1.5 అంటే మనకి 3.5 4 అవర్స్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ వస్తుంది కదా. ఇవాళ 2.5 అవర్స్ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా రేపటి ఎపిసోడ్ ఓన్లీ టాప్ 2 మాత్రమే ఉంటారు. అయితే నిఖిల్ ప్రేరణ ఇద్దరు కలిసి పుష్ప టీం రాబోతున్నారు బిగ్ బాస్ హౌస్ లోకి. అయితే అల్లు అర్జున్ వస్తారా రారా అనేది రేపు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు వేరే అల్లు అర్జున్ వేరే దానిలో ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ రాకపోవచ్చు. సో పుష్ప టీం కోసము ఆ నిఖిల్ అండ్ ప్రేరణ ఇద్దరు కలిసి డాన్స్ లో దుమ్ము రేపుతున్నారు. ఎందుకంటే నిఖిల్ డాన్స్ లో చాలా బాగా చేస్తాడు. అండ్ ప్రేరణ కూడా బాగా చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరిని కూడా పుష్ప డాన్స్ పెట్టారనమాట. ఇండివిజువల్ డాన్స్ కాకుండా వీళ్ళిద్దరు పుష్ప డాన్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు డాన్స్ రేపు గ్రాండ్ ఫినాలేలో హైలైట్ గా అవుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరు క్రేజీ కాంబినేషన్ సూపర్ అని చెప్పుకోవాలి.